హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ మన్నించుమా 10వ ఎపిసోడ్. దాంతో కోపంగా సూర్యని చూసి చేతులు తోసేసింది సిరి. సూర్య నవ్వుతూ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు సిరి. నా కోసం ఏడ్చే నీ కళ్ళు, పెరిగిన నీ గుండె సవ్వడి నాకు చెప్పకనే చెప్పాయి అంటూ పిచ్చిగా ఉన్న సిరి జుట్టుని వెనక్కి వేస్తూ, చచ్చావనుకున్నావా ఏంటి? పోతే వీడి గోల వదిలిపోతుంది అనుకున్నావా అన్నాడు సూర్య నవ్వుతూ. ఆ మాటకి ఏడుపు తన్నుకు రావడంతో, నేనన్నానా ఆ మాటలు ఎప్పుడైనా అంది చిన్నగా సిరి. లేదులే, ఏదో సరదాకి అన్నా, ట్యాప్ తిప్పకు అంటూ సిరి మెడపై చేయి వేసి నిమురుతూ, నైట్ డ్రెస్లో చెమటలతో భయంగా నా కోసం వచ్చిన క్షణం నువ్వు నాకు పిచ్చగా నచ్చావు సిరి అంటూ సిరిని దగ్గరకు తీసుకొని పెదవులు అందుకున్నాడు సూర్య. అనుకోని సంఘటనకి సిరి షాక్ అయినా తేరుకొని సూర్యకి దూరం జరగాలని చూసినా అది జరగని పని అని అర్థమై మనసు పూర్తిగా సూర్య వైపే మొగ్గు చూపడంతో మనసు చేతిలో ఓడిన సిరి సూర్యకి సహకరిస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఊపిరి భారమైన వేళ ఇద్దరి పెదవులు దూరం చేసి ఆమె నుదుటిన చిరుముద్దు ఇచ్చి హగ్ చేసుకున్నాడు సూర్య. కాసేపటికి విష్ణు రావడంతో నార్మల్గానే ఉన్న ఇద్దరిని చూసి ఫ్లాట్కి వెళ్ళారు. ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి అని విష్ణు వెళ్ళడంతో డోర్ లాక్ చేసి ఫ్రెష్ అయ్యేసిరా అని తన రూమ్కి వెళ్ళిపోయింది సిరి. సిరి వెళ్ళే వరకు చూసి తన రూమ్కి వెళ్ళాడు సూర్య. ఫ్రెష్ అవుతున్న సిరి మనసు సూర్య దగ్గరే ఉండడంతో ఉదయం నుంచి జరిగిందంతా గుర్తు చేసుకుంది. ఆలోచనలలో అరగంట పాటు అలానే తడుస్తూ సూర్య తలుపు తట్టడంతో తేరుకుంది సిరి. నేనెందుకు దూరంగా ఉండాలి? నేనుండలేను. అపార్థం చేసుకుంటాడనుకున్న సూర్యే అర్థం చేసుకొని తనని కావాలనుకుంటున్నప్పుడు దూరంగా ఉండడం అనవసరం అనుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళింది సిరి. తన కోసం ఎదురు చూస్తున్న సూర్యను చూసి పక్కన కూర్చొని టిఫిన్ ప్లేట్లో పెట్టింది. ఇద్దరు టిఫిన్ కంప్లీట్ చేశారు. సిరి వర్క్లో మునిగిపోగా తనకి వర్క్ లేకపోవడంతో హాల్లో కూర్చొని ఉన్న సిరిని చూశాడు. కళ్ళని అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తూ చేతిని కీప్యాడ్పై వేగంగా ఆడిస్తుంటే నవ్వుతూ చూస్తుండిపోయాడు. కాసేపటికి కిచెన్ సైడ్ వెళ్ళిన సూర్యని చూసి, నేను చేస్తాలే లంచ్ అంది గట్టిగా సిరి. నేను చేయగలను, తగిలింది చిన్న దెబ్బే, అయినా నీకు వంట రాదు కదా అన్నాడు సూర్య నవ్వుతూ. యూట్యూబ్ ఉంది కదా అంది సిరి ఫోన్ చూపిస్తూ. నువ్వు ఫస్ట్ వర్క్ చేయి అంటూ సూర్య లంచ్ ప్రిపేర్ చేశాడు. ఈవినింగ్ వరకు వర్క్తో గడిపేసింది సిరి. డిన్నర్ చేసిన సూర్య ఎప్పటిలా తాగుతుంటే హాల్లో నుంచి సూర్య రూమ్లోకి మౌనంగా చూస్తుండిపోయింది సిరి. సిరిని గమనించిన సూర్య అది ఫినిష్ చేసి, ఏంటి అలా చూస్తున్నావు? నీకోసం అది నిలిపే అని అడగకు సిరి అన్నాడు సూర్య. నేను పూర్తిగా వద్దనడం లేదు సూర్య, అప్పుడప్పుడు తీసుకో, బట్ డైలీ అంటే హెల్త్ ఏమవుతుందో ఆలోచించావా అంది సిరి సూటిగా చూస్తూ. అవన్నీ తెలీదు సిరి. ఒకరిని నమ్మి మనసిచ్చాక, వాళ్ళే జీవితం అనుకున్నాక వాళ్ళు మనల్ని మోసం చేశారని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నేనేం తన వెనక తిరగలేదు. తనే మాట్లాడేది. ప్రపోజ్ కూడా చేసింది. చచ్చిపోతానంది. తీరా తిరిగి ప్రేమించాక తన చిన్న అవసరంతో సహా తీర్చాను. అది వెళ్ళేటప్పుడు ఏమందో తెలుసా? నన్ను యూజ్ చేసుకుందంట. తనకు వచ్చిన సంబంధం బాగా రిచ్ పర్సన్ అని, ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎవరో ఒకరి అవసరం ఉంటుంది కాబట్టి అందుకే నన్ను చూస్ చేసుకున్నా అనింది. ఆ రోజు నా మీదే నాకే అసహ్యం వేసింది. ఇలాంటి తనినా నమ్మి నేను ప్రేమించింది అని. తను 2 రోజులు మాట్లాడకుండా ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు అని చెప్పి ఉన్నా నేను అమ్మాయిల విషయంలో ఇలా ఆలోచించేవాడిని కాదేమో. కానీ నిన్ను చూశాక అది తప్పు అని అర్థం చేసుకున్నా. ఎక్కడ వాళ్ళ సంతోషాలకి అడ్డుపడతావో అని స్నేహం కోసం అక్కడే ఉన్న నీ సంతోషాలు వదిలి
ఇంత దూరం ఎలా బతుకుదామని వచ్చావే తింగరిదానా అంటూ సిరి తలపై ఒకటేశాడు సూర్య. ఎలానో ఒకలా కానీ అంటే తన కోసం దేవదాసులా అయ్యావా అంది సిరి నవ్వుతూ. తెలీదు సిరి, నేను నవ్వడమైతే మర్చిపోయా. విష్ణు, రమ్య ఉన్నారు నాతో అంతే. అప్పటి నుంచి డైలీ తినడం, తాగడం. అందుకే అంత ఈజీగా మానలేను అన్నాడు సూర్య. హా, మరి ఫిజికల్గా అంది సిరి చిన్నగా. హా, ఇక్కడ నీకు తెలిసిందే కదా సిరి అన్నాడు సూర్య. వాట్ అంటే నువ్వు అది ఛీ నాకు కిస్ ఎందుకు చేశావు మరి అంటూ పెదవులపై చేతులు పెట్టి బరబరా రుద్దేసింది సిరి. ఏయ్ పిచ్చి, ఉదయం ఎప్పుడో కిస్ చేస్తే ఇప్పుడు రుద్దుతున్నావేంటి అంటూ సూర్య దగ్గరకు వస్తుంటే పైకి లేచి దూరం జరిగింది సిరి. సిరి, కోపం తెప్పించకు అంటూ సిరి చేయి పట్టుకోబోయి వెళుతున్న సిరిని చూసి అయితే ఇప్పుడేమంటావు అన్నాడు సీరియస్గా సూర్య. నా కర్మ అంటారా, ఇంకేమంట, దానితో బాగా ఈ ఇంట్లోనే కులికావా అంది రూమ్ దగ్గరకు వెళ్ళి సిరి. లేదు, ఇక్కడ కాదు, ఇక్కడికి కొత్తగా వచ్చాను. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక అని సిరి వెనకాలే వెళ్ళాడు సూర్య. బెడ్పై ముడుచుకొని కూర్చొని ఉన్న సిరి కాళ్ళు పట్టి లాగి తన ఒడిలో తలపెట్టుకున్నాడు సూర్య. వెళ్ళిపో సూర్య, నాకు చిరాకుగా ఉంది. ఏమన్నా అంటే బాధపడతావు అంది సిరి. ఒక అమ్మాయి, అందులో ప్రేమించిన అమ్మాయి, తనంతట తను దగ్గర అవుతుంటే ఎవరు దూరంగా ఉండలేరు. నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. తనని నమ్మాను కాబట్టి అన్ని విధాలుగా దగ్గరయ్యాను. బట్ తన మనసులో మాటలు తెలుసుకోలేకపోయాను. అయినో నీ ఎక్స్‌పెక్టేషన్స్ నీకు ఉంటాయి. నేను నీతో అల్లరిగా ఉంటాను అంతే. నీకు ఇబ్బంది అయితే నేను తాకను కూడా తాకను అంటూ బాధగా వెళ్ళిపోయాడు సూర్య. ఎందుకో ఆ క్షణం తను సూర్యని ఆపలేకపోయింది. నిజమే, తనంతట తను దగ్గర అయితే ఉప్పు కారం తింటున్న ఏ మగాడు ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉండగలడు చెప్పు. తనిప్పుడు లేదు కాబట్టి అవన్నీ లేవు అని సూర్య అబద్ధం చెప్పుండొచ్చు. కానీ నిజం చెప్పాడు. బట్ తన మనసు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి తనకి టైం కావాలి అనుకొని నిద్రలోకి జారుకుంది సిరి. మరుసటి రోజు నుంచి ఇద్దరూ ఎప్పటిలా ఉన్నా పొరపాటున కూడా సిరిని తాకలేదు సూర్య. అన్నీ సూర్యనే చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. బట్ తన పక్కన కూడా కూర్చోకపోవడం మొదటి రోజు తేలికగా తీసుకున్నా తన మనసులో ఏదో బాధ మొదలైంది సిరికి. తన మాటల్లో అల్లరి లేదు, తన మొహంలో నవ్వు లేదు. సిరి మాట్లాడాలన్నా కూడా ఏదో ఒక సాకు పెట్టి వెళ్ళిపోతున్నాడు సూర్య. వారం రోజులు గడిచినా సూర్య అలానే ఉంటూ మళ్ళీ వాళ్ళ జీవితాలు ముందులా అవడం గమనిస్తున్న సిరికి పిచ్చ కోపం వచ్చేది. సూర్య, నేను నీతో మాట్లాడాలి అంది సోఫాలో కూర్చున్న సూర్య ఎదురుగా నిలబడి సిరి. రేపు మాట్లాడదాం, నాకు నిద్ర వస్తోంది అంటూ లేస్తున్న సూర్యని సోఫాలోకి తోసి, ఏంటి కథలు చేస్తున్నావు? వారం రోజులుగా గమనిస్తున్నా, చాలా ఓవర్ చేస్తున్నావు అంది సిరి కోపంగా చూస్తూ. మౌనంగా ఉన్న సూర్య పక్కన కూర్చుంటూ, నేను అడిగానా నన్ను ఇష్టపడు, క్లోజ్ అవ్వు అని? నీ అంతటా ఏదేదో చేశావు, చెప్పావు. మళ్ళీ ఇప్పుడు ఇలా దూరం పెడుతూ నాతో ఆడుకుంటున్నావా అంది సిరి గట్టిగా అడుగుతూ. సరే ఓకే, సారీ. నువ్వలా చెప్పగానే నాకు కోపం వచ్చింది. నేనే కాదు, ఏ ఆడపిల్ల అయినా అంతే సూర్య. నేను ఆలోచించా. నా కోపం ఒక్కరోజు కూడా ఉండదు నాకు. బట్ అలాంటిది వారం రోజులుగా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని. ఇంకా మౌనంగా ఉన్న సూర్యని చూసి నిట్టూర్చి, ఓకే, ఇలానే ఉండు, నీ ఇష్టం, నేనెవరు డిసైడ్ చేయడానికి అంటూ కోపంగా మెడలో ఉన్న సూర్య చైన్ తీసేసింది సిరి. ఆపుతాడేమో అనుకున్న సిరికి సూర్య మౌనం తన మనసుని మరింత గాయపరుస్తుంటే, ప్రేమ ఎప్పుడూ బాధని మాత్రమే ఇస్తుంది సిరి. బీ స్ట్రాంగ్. నీ కోసం బతికే అమ్మా నాన్నల కోసం ఆలోచించు అనుకుంటూ అంతలో చైన్ని చూడగానే తన మనసు రోదించడం మొదలుపెట్టింది. సిరి అలా చేస్తుందని అనుకోని సూర్య ఆలోచన నుంచి తేరుకునే లోపే సిరి చైన్ తీయడంతో కోపంగా చూశాడు.
కోపంగా చూస్తున్న సూర్యని చూసి, ఐ యామ్ సారీ సూర్య, అసలు నీ లైఫ్‌లోకి వచ్చుండకూడదు. మార్నింగ్ నేను కంపెనీ ఇచ్చిన ఫ్లాట్‌కి వెళ్ళిపోతా. నీకు ఇబ్బంది లేకుండా అని తలదించుకొని చెప్పి టేబుల్‌పై చైన్ పెట్టి ఏడుస్తూ పైకి లేచి వెళ్ళిపోయింది సిరి.